అన్ని వేదనల్లోనికి భయంకరమైన వేదన, ఎప్పుడు మనల్ని వేదనామయం చేసేటువంటి సాతాను ఉపయోగించేటువంటి ఒక తంత్రం నిరాశ. ఈ నిరాశ ఎంత డేంజర్ అంటే మనలో ఉత్సాహాన్ని నాశనం చేసి, మనం దిగజారిపోయేటట్టు చేసి, విపరీతమైన ఆలోచనల్లోకి మనం వెళ్ళేటట్టు చేసిద్ది నిరాశ. మనిషి జీవితంలో పరిస్థితులన్నీ ఎప్పుడూ ఒకే విధంగా ఉండవండి. మనిషి జీవితంలో పరిస్థితులన్నీ ఎప్పుడూ ఒకే విధంగా ఉండవు. కొన్నిసార్లు ఆనందమయంగా ఉంటాయి, కొన్నిసార్లు దుఃఖమయంగా ఉంటాయి. కానీ ఆనందమయంగా ఉన్నప్పుడు ఎగిరెగిరి సంతోషపడటం, గంతులేయటం, కొంచెం దుఃఖమయంగా ఉన్నప్పుడు నిరాశలోకి వెళ్ళిపోయి కృంగిపోయి ఇంకా లేవలేకుండా దిగజారిపోవటం అనేది రైట్ కాదు. నిరాశ, నిస్పృహ అనేది ఏ భక్తుని వదిలిపెట్టలేదంటే మీరు నమ్మగలరా? ఈ నిరాశ, కృంగుబాటు అనేది ఏ భక్తుని వదిలిపెట్టలేదంటే మీరు నమ్మగలరా? పోతే పోయాడు దేమాని గురించి అంతెందుకు బాధపడాలి? తిమోతికి లెటర్ రాస్తూ ఆ లెటర్లో చెప్పాడు, దేమా నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయాడయ్యా, నువ్వు తొందరగా రా, నా దగ్గర లూకా మాత్రమే ఉన్నాడు, మిగిలిన వాళ్ళు కూడా మరో ప్రాంతానికి పంపించాను, వెళ్ళారు. దేమా నాతో పాటు ఉంటాడు అనుకున్నాను, ఇహలోకాన్ని స్నేహించి అతడు నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయాడు, నువ్వు త్వరగా నా యొద్దకు వచ్చుటకు ప్రయత్నం చేయని తిమోతిని పిలుచుకున్నాడు. పౌలు ఆ మాట పలుకుతున్నప్పుడు నాకు తెలిసి బాగా వేదనతో ఆ మాట రాసి ఉంటాడు దేమాని గురించి. నిరాశ, నిస్పృహ అనేది, వేదన అనేది ఏ భక్తుని వదిలిపెట్టలేదు, ఆఖరికి అది యేసయ్యను కూడా వదిలిపెట్టలేదు. మీరు నమ్మగలరా? ఇదే యేసు ప్రభువుని కూడా ఈ నిరాశ అనేది టచ్ చేసింది. ఎక్కడో తెలుసా? కొన్నిసార్లు ఆయన కొంతమంది దగ్గర కొన్నిటిని ఆశించాడు, అవి దొరకనప్పుడు ఆయన అలా ఫీల్ అయిన అనుభవం కూడా మనకు తెలుసు. ఇన్ని కార్యాలు చూసిన తర్వాత యోహాను సువార్త 11వ అధ్యాయంలో లాజరు చనిపోయినప్పుడు మార్తా మరియలు వచ్చి యేసయ్య దగ్గర ఏడుస్తున్నప్పుడు, ఇన్ని అద్భుతాలు చేసిన ఇతడు చనిపోయిన వాణిని బ్రతికించలేడా అని వాళ్ళు పలికేటువంటి ఆ మాటలు ఒక్కసారి మనం చూడొచ్చు. అక్కడ ఆయన ఎలా స్పందించాడో చూడండి. యోహాను సువార్త 11వ అధ్యాయము 36వ వచనం చూడు. కాబట్టి యూదులు అతన్ని ఎలాగూ ప్రేమించినో చూడుడని చెప్పుకొనిరి. వారిలో కొందరు, ఆ గుడ్డివాని కనులు తెరిచిన ఈయన ఇతనిని చావకుండా చేయలేడా అని చెప్పిరి. యేసు మరలా తనలో తాను మూలుగుచూ సమాధి యొద్దకు వచ్చెను. తనలో మూలుగుచు ఎందుకు మూలిగాడు? ఎందుకు మూలగాల్సి వచ్చింది? ఎందుకు లోపల బాధపడ్డాడు? ఎందుకు బాధపడ్డాడండి? ఆ గుడ్డివాడి కన్నులు తెరచిన ఈయన ఇతన్ని చావకుండా చేయలేడా? చావకుండా చేయాల్సింది, కానీ చచ్చిపోయాడు అతను అని వాళ్ళు ఆయనని వ్యంగ్యంగా మాట్లాడుతున్నారు, విమర్శిస్తున్నారు. ఆ మాటలు విన్నప్పుడు ఆయన తనలో మూలుగుచు, ఎందుకు మూలుగుడు వచ్చింది? ఎందుకు అలాంటి బాధ వచ్చింది అంటే, దేవుని కార్యాలు ఒక పక్క చూస్తా కూడా మరో పక్క వాళ్ళు అలా మాట్లాడుతున్నప్పుడు, ఇంకెప్పుడురా మీరు విశ్వాసం ఉంచేది, ఇంకెప్పుడురా మీరు బాగుపడేదని ఆయన తనలో తాను మూలుగుతూ అక్కడికి వెళ్ళి ఒక అద్భుత కార్యాన్ని చేశాడు. దానికి ముందు ఆయన కన్నీళ్లు విడిచాడని రాస్తుంది. వాళ్ళు ఈ మాట అన్న తర్వాత ఆయన తనలో మూలుగుచూ వెళ్ళాడని రాస్తుంది. కొన్నిసార్లు మనల్ని బాగా కృంగుబాటు ఆవరించినప్పుడు, నిరాశ ఆవరించినప్పుడు మాటలు రావు, మూలుగులే వస్తాయి. దుఃఖం బాగా మన గుండె నిండినప్పుడు మూలుగులే వస్తాయి, మాటలు రావు. ఎందుకు దుఃఖపడ్డాడు?
వాళ్ళ నుంచి ఆశించిన విశ్వాసం వాళ్ళ దగ్గర దొరకల. మరొకసారి అయితే ఆశ్చర్యపోయాడు. వారి అవిశ్వాసమునకు ఆయన ఆశ్చర్యపడెను అని మార్కు సువార్త 5లో ఒకసారి అది కూడా చూద్దాం. మార్కు సువార్త 5వ అధ్యాయం చూస్తే మనకి, దయచేసి 6వ అధ్యాయము 5వ వచనం, 6:5. అందువలన కొద్దిమంది రోగుల మీద చేతులుంచి వారిని స్వస్థపరచుట తప్ప మరి ఏ అద్భుతమును ఆయన అక్కడ చేయ జాలకపోయెను. ఆయన వారి అవిశ్వాసమునకు ఆశ్చర్యపడెను. పైన అన్నాడు 4వ వచనంలో, అందుకు యేసు ప్రవక్త తన స్వదేశమందు, తన దేశములోను, తన బంధువులలోను, తన ఇంటివారిలోను తప్ప మరి ఎక్కడను ఘనహీనుడు కాడని చెప్పెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే అక్కడ ఆయన తృణీకరించబడ్డాడు. దాన్ని బట్టి కూడా ఆయన ఆశ్చర్యపోయాడు. ఆయన దగ్గర దేవుడిచ్చినటువంటి కృప చాలా ఉంది. వాళ్ళు విశ్వాసం ఉంచితే పొందుకుంటారు, కానీ వాళ్ళు పొందుకునే పరిస్థితుల్లో లేరు. దాన్ని బట్టి కూడా ఆయన నిరాశపడి వారి అవిశ్వాసానికి ఆశ్చర్యపడ్డాడని రాస్తుంది. ఆశ్చర్యపోయాడు. 2. 3వ ఘట్టం, గెత్సమనే తోటలో సీమోను పేతురు దగ్గరకు వచ్చి, సీమోనో నీవును నిద్రించుచున్నావా అంటాడు. ఏమయ్యా, నీవు నిద్రపోతున్నావు, ఒక గడి అయినా మేలుకొని ఉండలేరా? అయ్యో, ఇలా కొన్ని సన్నివేశాలు మనం చూసినప్పుడు ఆయన సైతం వేదన పడ్డట్టు, అయ్యో యెరూషలేమా యెరూషలేమా, ప్రవక్తలను చంపుచూ ఉండుదానా, కోడి తన పిల్లల్ని రెక్కల కిందకి పిలిచినట్టు నేను మిమ్మల్ని పిలిచితిని, మీరు రానొల్లకపోతిరి. అక్కడ కూడా ఆయన ఏడ్చి, ఆ పట్టణమును చూచి దాని విషయమై ఏడ్చి నిరాశ వచ్చేసింది. ఇంకా లేదు మీకు అవకాశం, ఈ నీ దినమందు అంటాడు. అంటే ఈ రోజుతో నీకు ఫైనల్, నీకు ఇచ్చిన సమయం అయిపోయింది, ఇక నీ ద్వారాలు ముయ్యబడుతున్నాయి. ఈ నీ దినమందైనను నువ్వు సమాధానకరమైన సంగతులు తెలుసుకుంటే ఎంత బాగుండు, నీ స్థితిని మార్చుకుంటే ఎంత బాగుండు, కానీ నువ్వు విననొల్లవు. ప్రభు దర్శించిన కాలము నీవు ఎరగకుందువు అని అక్కడ కూడా బాధపడ్డాడు. ఇలా కొన్ని సన్నివేశాలు చూసినప్పుడు ప్రభువు కూడా కొన్నిసార్లు బాధపడ్డట్టు, నిరాశపడ్డట్టు, కొన్ని పరిస్థితులు చూసి ఆయన దుఃఖపడ్డట్టు స్పష్టంగా బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది. ఈ నిరాశ, నిస్పృహ అనేది భూమి మీద ఏ నరుని వదిలిపెట్టలేదు. దావీదును చూడు, దావీదు కూడా నిలుక ఇయ్యని అగాధ దొంగ ఊబి, నిలుక ఇయ్యని దొంగ ఊబిలోనికి నేను దిగిపోయి ఉన్నాను అంటాడు. ఏందా దొంగ ఊబి అంటే నిరాశ నిస్పృహలో ఉండి కూడా పాటలు రాశాడు దావీదు కీర్తనలు చూస్తే తన పరిస్థితిని గురించి ఎంతో ఘోరంగా చెప్పుకుంటాడు. చాలా వేదనతో మాట్లాడతాడు కీర్తనల గ్రంథంలో. ఏలియాను చూస్తే రాజు దగ్గరికి పోయి శాపాన్ని ప్రవచించినటువంటి ఏలియా యెజబెలు వార్నింగ్ దెబ్బకి అరణ్యంలో ఒక దిన ప్రయాణం అంతా పోయి బదరీ వృక్షం కింద కూర్చొని ఏమన్నాడు, ప్రభువా యెహోవా, నా పితరుల కంటే నేనేమైనా ఎక్కువైన వాడనా? కాదు కదా, ఇక ఇంతే చాలు, నువ్వు నా ప్రాణమును తీసుకో అంటాడు. నా ప్రాణమును తీసుకో, నా ప్రాణమును తీసుకో, నా ప్రాణమును తీసుకో. ఇక్కడ ఈ మాట మీద దృష్టి పెట్టండి. చచ్చిపోవాలనుకున్నాడు. యెజబెలు చేతికి చిక్కానంటే ఆమె చేతులు ఎట్లానో చస్తాను, ఆ దుష్టురాలి చేతిలో చచ్చిపోయే కంటే నీవే నన్ను చంపేశాయి, ఇక నాకు ఇంతే చాలు, నా పితరుల కంటే నేనేం ఎక్కువైన వాడిని కాదు, వాళ్ళకంటే ఎక్కువ చేయటానికి ఇంతే చాలు, నన్ను చంపేశాయంటే దేవుడు చంపల ఏలియాని. నీ శక్తికి మించిన ప్రయాణం ఉన్నదని 2 సార్లు ఆహారం పెట్టి ఏలియా ప్రాణమును బలపరిచి ఏలియా ద్వారా జరిగించాల్సిన పనులు కొన్ని జరిగించి ఏలియాని ప్రాణముతోనే అలాగున ఆకాశమునకు ఆరోహణం చేశాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కానీ ఏలియా పలికిన మాట ఏ స్థితిలో పలికాడో మీరు గమనించవచ్చు. నిరాశ, నిస్పృహ ఏలియాను కూడా ఆవరించింది. ఇప్పుడు ఈ విషయాన్ని మీకు ఎందుకు చెప్పాలని నేను ఆలోచించుకున్నానంటే, దేవుని ప్రేరేపణ
పొందే నేను ఈ అంశాన్ని ఎత్తుకున్నాను. దేవుని ప్రేరణ లేకుండా నా సొంత ఆలోచనతో నేను ఈ అంశాన్ని ఎత్తుకోలేదు. దావీదును చూడండి, ఏలియాను చూడండి, ఎలీషా చివరి ఘట్టాన్ని చూడండి, మోషేను చూడండి, ప్రభువుతో సహా అందరూ కూడా కొన్ని ఘట్టాలలో కొన్ని సందర్భాల్లో నిరాశకు లోనయ్యారు. అయితే నిరాశకు లోనైనా తిరిగి తిప్పుకున్నారు. నిరాశకు లోనైనా తిరిగి తిప్పుకున్నారు దేవుని మాటను బట్టి. కానీ కొంతమంది తిప్పుకోలేకపోతున్నారు. అది ఇప్పుడు ప్రాబ్లం. అర్థమైందా? నిరాశ ఊబిలోకి దిగి కొంతమంది బయటికి వచ్చారు, కొంతమంది బయటికి రాలేకపోతున్నారు. కృంగుబాట్లో నుంచి కొంతమంది బయట పడ్డారు, కొంతమంది బయట పడలేకపోతున్నారు. పదే 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 ఆ పరిస్థితులను తలుచుకొని, ఆ వేదనలను తలుచుకొని ఇంకా ఇంకా అంతకంత కృంగిపోతున్నారు. కానీ పైకి లేచే పరిస్థితి వారిలో కనబడట్లా. సామెతల గ్రంథంలో మాట అంటాడు, శ్రమ దినమున నీవు కృంగిన ఎడల చేతగాని వాడబగుదువు. దేవునికి స్తోత్రం. ఎక్కడన్నాడు ఆ మాట? సామెతలు అన్నాడా? సామెతలు 24:10. చూడు, శ్రమ దినమున నీవు కృంగిన ఎడల, శ్రమ దినమున నీవు కృంగిన ఎడల నీవు చేతకాని వాడవు, నీవు చేత కాని దానవవుతావు, చేతగాని వాడవవుతావు. అంటే కృంగుబాటు, నిరాశలో మనం అలాగనే కూర్చుండిపోతే మనం చేయగలిగినవి కూడా చేయలేకుండా నిస్సహాయులమైపోతాం, దెబ్బతింటాం. అందుకే దేవుని వాక్యం గట్టిగా చెప్తుంది, శ్రమ దినమున నీవు కృంగుబాటు నీకు ఎదురైద్ది, కానీ కృంగటానికి అవకాశం ఇవ్వద్దు, కృంగుదలకు ఛాన్స్ ఇవ్వద్దు, నిరాశకు ఛాన్స్ ఇవ్వద్దు. ఒకవేళ అది నిన్ను ఆవరించినా దాన్ని చీల్చుకొని బయటికి రా. బయటికి రావాలని నాకు ఉందన్నయ్య, కానీ నా వల్ల కావట్లేదు. ఎంత బయటపడదామన్నా నా వల్ల కావట్లేదు. ఏ విధంగా బయటపడాలో, ఎలాంటి ఆలోచన చేసి బయటపడాలో నాకు అర్థం కావట్లేదు అని కొంతమంది లోకంలో ఉన్నాళ్ళు, కొంతమంది దేవుల్లో ఉన్నాళ్ళు కూడా ఈ కృంగుబాటులో నుంచి, వేదనల్లో నుంచి బయటపడటానికి పాపం ఆలోచిస్తాడారు. కానీ దారి దొరకక అందులోనే అణగారిపోయి చివరికి జబ్బుల పాలైపోయి, వ్యసనాల పాలైపోయి, బలహీనతల పాలైపోయి ప్రాణాలు కూడా కోల్పోతారు. కొంతమంది అయితే ఆత్మహత్యల వైపుకి వెళ్ళిపోతారు, ప్రాణాలు తీసుకుంటారు, ఆత్మహత్యలు చేసుకుంటారు. ఆ కృంగుబాటులోంచి బయటపడలేక, ఆ నిరాశ నిస్పృహల్లోంచి బయటపడలేక చచ్చిపోదామని నిర్ణయించుకొని ప్రాణాలు తీసేసుకున్న వాళ్ళని కూడా నేను చూశాను. అంత డేంజర్ అది. ఎంతమంది ఒప్పుకుంటారు అది వాస్తవమే అన్నోళ్ళు చేతులు ఎత్తండి. నిజమే. మరి జీవితంలో ఎదురు కాకుండా ఉంటాయా కృంగిపోయే పరిస్థితులు? తప్పనిసరిగా ఎదురవుతాయి. అవి భక్తులకు తప్పలేదు, ప్రభువుకి తప్పలేదు, మనకు కూడా తప్పవు. అయితే అందరికీ ఒకే విధమైన సమస్య కాకపోయి ఉండొచ్చు, కానీ ఒక్కొక్కరికి ఒక్కొక్క టైపు సమస్య, ఒక్కొక్కరికి ఒక్కొక్క విధమైన సమస్య. ఆ సమస్యలను బట్టి ప్రతి మనిషి జీవితంలో కృంగుబాట్లు అనేవి తప్పనిసరిగా ఎదురవుతాయి. ఏదో ఒక కారణాన్ని బట్టి, వారి అవిశ్వాసాన్ని బట్టి ప్రభు వేదన పడ్డాడు, వారి శరీర బలహీనతను బట్టి ప్రభు వేదన పడ్డాడు, వారు మారు మనసు పొందకపోవటను బట్టి ప్రభు వేదన పడ్డాడు, నిరాశపడ్డాడు. అదొక కొన్ని కారణాలను బట్టి ప్రభు యెజబెలు చంపుతానన్న మాటను బట్టి ఏలియా నిరాశపడ్డాడు. తను ఏ తప్పు చేయకపోయినా అన్యాయంగా తన ప్రాణాన్ని తీయడానికి తరుముతున్న సౌలు యొక్క దాడిని బట్టి దావీదు వేదన పడ్డాడు. నేను ఎంతో ఆశించాను, నాకేదో జరిగిద్దని, కానీ నా ప్రాణం తీయడానికి వెంటబడుతున్నాడు, ఇది ఎక్కడ న్యాయం అని పాపం చాలా దుఃఖపడ్డాడు. ఓ సందర్భంలో తనతో కూడా ఉన్న వాళ్ళందరూ ఒక యుద్ధానికి పోయినప్పుడు వాళ్ళు వచ్చేసరికి శత్రువులు వచ్చి వీళ్ళ కలిగిందంతా దోచుకొని సమస్తాన్ని తీసుకొని వెళ్ళిపోతారు, తగలబెట్టేసి. అప్పుడు చాలా కృంగిపోతాడు దావీదు. ఒక్కొక్కడు ఒక్కొక్క కారణాన్ని బట్టి. పౌలు అయితే దేమా ఇహలోకమును స్నేహించి నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయాడు.
దేమా వెళ్ళుటను బట్టి పౌలు వేదన పడ్డాడు. ఈరోజు నువ్వు ఏదో ఒక కారణాన్ని బట్టి నీ హృదయంలో కొంత వేదనను కలిగి ఉండొచ్చు. ఒకసారి ఒక తల్లి నా దగ్గరకు వచ్చింది ఈ మధ్య కాలంలోనే ఒక తల్లి ఒక యవనస్తుడి ఫోటో చూపించింది. వాడికి మొత్తం చిన్నోడికి వయసు మొత్తం ఓ 18 ఓ 19 సంవత్సరాలు కూడా ఉండి లేనట్టు ఉన్నాయి. ఓ 18 19 ఏళ్ళు కూడా లేవు. చిన్న వయసు వాడే ఓ 17 18 ఉంటాయి అంతే. ఆ చిన్నోడి ఫోటో చూపించి, వీడు నా కొడుకన్నా, ఇప్పుడు వీడు లేడు అని ఏడ్చింది. ఎందుకమ్మా, ఎందుకు లేడు? వీడు రైలు కింద పడ్డాడన్నా, ముక్కలు ముక్కలు అయిపోయాడు. ఎందుకు రైలు కింద పడ్డాడు? ఎందుకు పడ్డాడంటే వాడు ఒక అమ్మాయిని ప్రేమించాడు. ఆ అమ్మాయి వేరే వాడిని చేసుకోవడానికి సిద్ధపడింది. లవ్ ఫెయిల్ అయిందన్న వాడికి. దాన్ని బట్టి వాడు ఆ పని చేసుకున్నాడన్నా అని బోర్ని ఏడ్చింది. ఇప్పుడు మీరు ఒక మాట చెప్పండి, ఆ తల్లి ఏమడిగిందంటే, ఆ అమ్మాయే వాడికి కళ్ళల్లో ఉంది కానీ నేను వాడి చెల్లి వాడి గుర్తు రాలేదా అన్న? వాడి చెల్లి ఉందన్నా, నేనున్నాను, 9 మాసాలు మోసి కనీ పెంచి పెద్ద చేశాను కదా. అరే, నేను నా ప్రాణం తీసుకుంటే మా అమ్మ ఏమైద్దో, మా చెల్లి ఏమైద్దో, దిక్కులేనేళ్ళు అయిపోతారు కదా అని వాడు అనుకోవాలి కదా. వాడు అనుకోలేదన్న ప్రాణం తీసుకున్నాడని బోర్ నేర్చింది. ఓసారి ఓ భర్త వచ్చాడు. భర్త వచ్చి చాలా ఏడుస్తున్నాడు. ఏం తమ్ముడు, ఏం తమ్ముడు, ఏం తమ్ముడు, ఏం తమ్ముడు? అన్నా, నా భార్య అన్నా. భార్య నన్ను వదిలేసి వెళ్ళిపోయిందన్నా. ఆహా, వెళ్ళిపోతే ఏమైందిలే, ప్రార్థన చేద్దాం, మళ్ళీ వచ్చిందిలే అంటే ఇంక వచ్చేటట్టు వెళ్ళిపోలేదన్నా. అదేందయ్యా, పుట్టింటికి కాదన్నా వెళ్ళిపోయింది. మరి ఎలా? వేరే వాడిని తీసుకుని వెళ్ళిపోయిందన్నా. అన్నా, నాకిద్దరు పిల్లలన్నా. నా పిల్లలను వదిలేసి వెళ్ళిపోయిందన్నా. వేరే వాడిని తీసుకొని వెళ్ళిపోయిందన్నా. ఇంకా నేను ఎందుకు బతకాలి అని ఏడుస్తున్నాడు. నేను ఇక్కడ కొన్ని విషయాలు చెప్తాను. నేను ఒకసారి ఒక భార్య వచ్చింది. ఇప్పుడు భర్తల సమస్య కాదు, మగపిల్లల ఆడవాళ్ళు కూడా. భార్య వచ్చింది, ఆమె ఏడుస్తుంది. ఎందుకు ఏడుస్తున్నావు? నా భర్త నన్ను వదిలేశాడు, ఇంకొక ఆమెను చేరదీశాడు, ఆమెతోనే బతుకుతున్నాడు, పూర్తిగా నన్ను వదిలేశాడు. నాకు ముగ్గురు పిల్లలు, రూపాయి డబ్బులు ఇవ్వట్లా. నేను బయటికి పోయి చాకిరీ చేయడానికి ఒకడు పసిబిడ్డ ఉన్నాడు. వెళ్ళి పని చేసుకొని రూపాయి డబ్బులు తెచ్చి ఉన్న పిల్లలకి అన్నం పెట్టుకోలేను, ఎందుకంటే చంటి బిడ్డ ఉన్నాడు. ఈ చంటి బిడ్డతో వాడు నన్ను వదిలేసి వెళ్ళిపోయాడు. నేను ఎందుకు బతకాలన్నా? నేను నా పిల్లలు చచ్చిపోవాలనుకుంటున్నామని బోర్ నేర్చింది. ఇలాంటి సందర్భాల్లో కొంతమంది నిజంగానే ప్రాణాలు తీసుకున్న వాళ్ళు ఉన్నారు. నా తల వెంట్రుకల కంటే విస్తారంగా ఉన్నారు, లెక్క వేయాలంటే చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు. ఎందుకు? వాడు ప్రేమించే అమ్మాయి ఆమె ప్రపంచం అనుకున్నాడు, ఆమె లోకం అనుకున్నాడు, ఆమె జీవితం అనుకున్నాడు, ఆమె సర్వస్వం అనుకున్నాడు. ఆమె మరొకడికి తలొంచిద్ది, మరొకడికి స్థానం ఇచ్చిద్ది, మరొకడికి చోటు ఇచ్చిద్ది అని అనుకోలే వాడు. ఆమె మాటలన్నీ వీడు నిజమని భ్రమించాడు. ఇక ఆమె ప్రపంచంగా ఫీల్ అయ్యాడు. చివరికి ఆమె మరొకడికి వశమైనప్పుడు, మరొకటితో కలిసి చట్టాపట్టాలు వేసుకొని తిరుగుతున్నప్పుడు, ఆ సమాచారం వీడికి వస్తున్నప్పుడు వీడికి జీర్ణం కాదు. అది దానికంటే చచ్చిపోయింది మేలు కదా. ఇక నేను చెప్తున్నాను కదా,
ఎటు పోయినా సరే వాడికి ఆమె సన్నివేశాలే కనపడుతుంటాయి. ఎటు వెళ్ళినా సరే, వాడు ఏం చేయబోయినా సరే, కూర్చున్న ఆమె సన్నివేశాలే, లేచిన ఆమె సన్నివేశాలే, వాడు పడుకున్న ఆమె సన్నివేశాలే. పదే 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 ఇక వాడికి తల్లి, చెల్లి, తండ్రి ఎవ్వరు గుర్తురారు. నేను మోసపోయాను, నేను అన్యాయం అయిపోయాను, నేను ఫెయిల్ అయిపోయాను, ఇక నాకు జీవితం లేదు, జీవితం లేదు, జీవితం లేదు, జీవితం లేదని తట్టుకొని ఏ మందుకో ఏ వ్యసనానికో బానిసైపోతాడు. ఆ మత్తులో వాడు ఈ జ్ఞాపకాలు మర్చిపోవడానికి. ఒక్కొక్కడు తట్టుకోలేక ఇందాక నేను చెప్పిన పని చేస్తాడు, పోయి చచ్చిపోతాడు, ప్రాణం తీసుకుంటాడు. ఇది ఒక ప్రేమించిన వాడి విషయంలోనే కాదు, భార్య విడిపోయినా, భర్త విడిపోయినా కొంతమంది నేను ఆయనే సర్వస్వం అనుకున్నాను, కానీ ఆయన నన్ను మోసం చేసి మరో స్టెప్ తీసుకున్నాడు, ఇంకా నేను ఎందుకు బతకాలి అని ఇక ఎప్పుడు మందిరంలో కూర్చున్నా వాడి జ్ఞాపకాలే, బయటికి పోయినా వాడి జ్ఞాపకాలే, నా దగ్గరకు వచ్చినా వాడి గురించే. ఎందుకంటే వాడే సర్వస్వం అనుకుంది, వాడే ప్రపంచం అనుకుంది, వాడే జీవితం అనుకుంది, వాడే లోకం అనుకుంది, కానీ వాడు దెబ్బ కొట్టాడు. ఇక ఆమె జ్ఞాపకాల్లోంచి వాడు పోడు. చివరికి ఏ స్థాయికి పోయిద్దంటే ఇక ప్రాణం తీసుకోవాలి, ఇంకొద్దు నాకు ఈ జీవితం. అలాగే భార్య తన సర్వస్వం అనుకుంటాడు భర్త. అలాంటి భార్య దెబ్బ కొట్టినప్పుడు వానికి కూడా ప్రాణం మీద విరక్తి వచ్చేసిద్ది. విరక్తి వచ్చిందండి. నేను నా సర్వస్వం అనుకున్న నా భార్య తన హృదయంలో నన్నుగాక మరొకటికి స్థానం ఇచ్చింది, మరొకటికి తల వంచింది, మరొకటికి చేయి పట్టుకొని వెళ్ళిపోయింది. అంటే ఇప్పటిదాకా అది నాకు కపట ప్రేమ చూపించింది, కపట నాటకం ఆడింది అనేది జీర్ణం కాక చచ్చిపోవాలనుకుంటాడు. ఇక వానికి ఎటు చూసినా ఆమె కనపడుతుంటుంది. ఎందుకంటే ఆమె సర్వస్వం అనుకుని బ్రతికినోడు ప్రతి ఘట్టంలో తననే చూసుకుంటాడు. బయటికి వెళ్ళేటప్పుడు తన వెంట తనే ఉంటుంది, ఎటు పోయినా ఏ ప్రదేశానికి పోయినా తన వెంట తిప్పుకుంటూ ఉంటాడు. చివరికి ఇంట్లో తనే, బయట తనే, అన్ని చోట్ల తనే. పదే 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 ఆ జ్ఞాపకాలు వీన్ని వేధిస్తూ ఉంటాయి. ఇక్కడ సైతాన్ ఎంటర్ అవుతాడు, ఇక్కడ దురాత్మలు ఎంటర్ అవుతాయి. ఎంటర్ అయ్యి వాడికి ఆ పిచ్చి పీక్ స్టేజ్కి పోయేటట్టు చేస్తాయి. ఇంకా ఎక్కువగా ఆ జ్ఞాపకాలు ఎవరన్నా బయట వాళ్ళు వచ్చి కూడా అయ్యే ఊసులు ఎత్తటం, బయట వాళ్ళు వచ్చి కూడా ఆ జ్ఞాపకాలే తవ్వటం, మర్చిపోదామన్న మరపు రాకుండా అవే అవే పదే పదే త్రవ్వబడుతూ చివరికి నేను ఎందుకు బతకాలి, ఇక కష్టం ఈ జీవితం అని దురాత్మల ప్రేరణకు లోనై ప్రాణాలు తీసుకుంటారు.